హాయ్ అండి, అందరికీ నమస్కారం. గోంగూర పల్లీల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ గోంగూరను బాగా కడిగి వాటర్ ఏం పోయికోకుండా కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టేస్తే గోంగూర మగ్గుతుందండి. గోంగూర మగ్గించుకోండి. తర్వాత వేయించిన పల్లీలు, వేయించిన ఒట్టిమిరపకాయలు తీసుకోండి. ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర తీసుకోండి. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఫస్ట్ ఒట్టిమిరపకాయలు వేసుకోండి. తర్వాత జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని 3 బాగా దంచుకోండి. తర్వాత పల్లీలు వేసుకొని దంచుకోండి. మిక్సీలో వేసుకునేటట్లయితే ఫస్ట్ పల్లీలు, వెల్లుల్లి, ఒట్టిమిరపకాయలు, ఉప్పు వేసి అది మెదిగిన తర్వాత లాస్ట్లో గోంగూర వేసి జస్ట్ ఉట్నే కొంచెం మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేయండి. మరి ఓవర్ మిక్స్ చేయకోకుండా. పల్లీలు అంతా బాగా మెదిగిన తర్వాత పక్కకు తీసేసి ఇప్పుడు గోంగూరను బాగా దంచుకోండి. తర్వాత గోంగూర, పల్లీలు అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు దంచండి. ఇప్పుడు వెల్లుల్లి వేసి వెల్లుల్లి బాగా మెదిగేటట్లు దంచండి. వెల్లుల్లి మెదిగాక మళ్ళీ గోంగూర పల్లీల మిశ్రమాన్ని వేసి బాగా కలిసేటట్లు దంచండి. లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి జస్ట్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి. మరి ఆనియన్స్ మెదగాల్సిన అవసరం లేదండి, జస్ట్ కలిసేటట్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇలానే అయినా తినేయచ్చు, లేదంటే తర్వాత అయినా పెట్టుకోవచ్చు అండి. ఆయిల్ వద్దనుకుంటే డైరెక్ట్ ఇలానే తినేయచ్చు, లేదంటే మనం తర్వాత పెట్టుకోవచ్చండి. అంతేనండి, గోంగూర పల్లీల పచ్చడి రెడీ.